హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలో సుకుమార్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్ను ఐటీ అధికారులు ఇంటికి తీసుకెళ్లారు. పుష్ప 2 మూవీ నిర్మాణంలో సుకుమార్కి షేర్ ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారాన్ని మోహన్ లైవ్లో అందిస్తారు. మోహన్. శ్రీదేవి గత 2 రోజులుగా హైదరాబాదులోని నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్తో పాటు అభిషేక్ అగర్వాల్, అలాగే ఫైనాన్షియర్ సత్యరంగయ్య ఇలాంటి కొంతమంది ఇళ్లపైన ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరం అంటే అందరినీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆసక్తికరంగా మార్చినట్టు ఒక అంశం ఏంటంటే పుష్ప 2 దర్శకుడు సుకుమార్ని కూడా ఐటీ అధికారులు అంటే ఆయన్ని ప్రశ్నించేదానికి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అంటే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ప్రశ్నించడానికి తీసుకెళ్లారు. అలాగే సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించడానికి అనేసి ఐటీ అధికారులు అయితే ఆయన్ని తీసుకెళ్లారన్నమాట. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది అంటే గత 2 రోజులుగా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. రీజన్ వచ్చి పుష్ప 2కి సంబంధించి సుకుమారు ఆ నిర్మాణంలో అంటే ప్రొడక్షన్ హౌస్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నారు. అంటే ఆ మేకింగ్లో సంబంధించి ఆయన కొంతమేరకు పార్ట్నర్ అయ్యారు. అందుకనేసి ఆ వివరాలు తెలియడంతోనే ఐటీ శాఖ అధికారులు సుకుమార్కి సంబంధించినటువంటి అంటే ఆయన ఇంటికి వెళ్ళేసి సోదాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు సోదాలు చేస్తున్నారనేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్సు, అలాగే రిమైనింగ్ సత్యరంగయ్య, అలాగే మ్యాంగో సంస్థలు వీటికి సంబంధించినటువంటి దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఇది కాకుండా అంటే ఇంకా రిమైనింగ్ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మరికొన్ని సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులపైన ఏమైనా దాడులు చేస్తారా అంటే సోదాలు చేస్తారా ఏంటనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది శ్రీదేవి. అంటే మోహన్ షేర్ ఉందన్న విషయం వాస్తవమా లేకపోతే ఒక క్లారిటీ ఏమైనా ఇచ్చారా లేకపోతే రూమర్స్ అనుకోవచ్చా? సుకుమార్ దీనిపైన ఏమైనా స్పందించారా? లేదండి, సుకుమార్ గారు దీనిపైన ఏమీ స్పందించలేదు. యాక్చువల్గా ఏమంటే ఇదైతే టాలీవుడ్ సుకుమార్ రైటింగ్స్ అని ఒక బ్యానర్ అయితే సుకుమార్ గారు ఆయన ఎప్పుడైతే ఒక పాపులర్ డైరెక్టర్ అయ్యారో అప్పుడే ఆయన ఏం చేశారంటే తనతో పనిచేసేటువంటి అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లే క్రమంలో సుకుమార్ రైటింగ్స్ అనేసి ఒక బ్యానర్ని స్టార్ట్ చేసి అందులో ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్తో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చేస్తున్నటువంటి సినిమా అయినా కానీ, బుచ్చిబాబు ఇంతకుముందు చేసినటువంటి ఉప్పిన సినిమాలో అయినా కానీ సుకుమార్ రైటింగ్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉంది. నెక్స్ట్ రామ్ చరణ్ చేస్తున్నట్టు RC-16లో కూడా సుకుమార్ రైటింగ్స్ పార్ట్నర్గా ఉంది. ఇలా ఆయన కొన్ని సినిమాలకు అంటే డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. అంటే ఆయన కథను అందిస్తూ వాళ్ళ శిష్యుల్ని డైరెక్టర్గా మార్చి ఆయన పర్యవేక్షణలో సినిమాలు రూపొందిస్తుంటారనమాట. దీనికి సంబంధించి ఆయన ప్రొడక్షన్లో అంటే రెమ్యునరేషన్గా తీసుకోరు. సినిమా రిలీజ్ తర్వాత అంటే బిజినెస్ తర్వాత ఎంతో కొంత అంటే జరుగుతున్న బిజినెస్ని బేస్ చేసుకొని ఇంత పర్సంటేజ్ తీసుకుంటారనైతే ఒక టాక్ అయితే సినీ ఇండస్ట్రీలో బలంగా ఉంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే పుష్ప 2లో కూడా ఆయన సైలెంట్ పార్ట్నర్గా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకడం వల్లే ఐటీ శాఖ అధికారులు ఆయన ఇంట్లో ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. ఆయన ప్రశ్నించడానికి ఇప్పుడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారనే వార్తల్లో అంటే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. అంటే మోహన్ ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో ఏమైనా కీలక ఆధారాలు బయటకు వచ్చాయా? యాక్చువల్గా నిన్న జరిపిన తనిఖీల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని అయితే ఒక న్యూస్ అయితే ఉంది. మరి ఈ రోజుకి ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే రావాల్సింది, ఎందుకంటే ఇంకా పూర్తిగా జరుగుతుంది. రేపు కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది వ్యక్తులపైన అయితే ఒక న్యూస్ అయితే బలంగా వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల్లో. అయితే మోహన్ నిన్న గత 4 రోజుల నుంచి కూడా దిల్ రాజు కానీ ఆయన కూతురు విషయంలో కానీ అండ్ శిరీష్ వీళ్ళ ఇళ్లలో కూడా అక్కడ కార్యాలయాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో కంటిన్యూస్గా తనిఖీలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదా? ఎందుకు ఈ కంటిన్యూస్ తనిఖీలు అంటారు? యాక్చువల్గా ఈ సంక్రాంతికి ఇప్పుడు దిల్ రాజు వ్యవహారాన్ని గమనించినప్పుడు మైత్రి మూవీస్ అయితే డిసెంబర్లో లాస్ట్ ఇయర్ గత ఏడాది డిసెంబర్లో వాళ్ళు నిర్మించినటువంటి పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అత్యంత వేగంగా ఇండియన్ ఈ సినీ ఇండస్ట్రీని అత్యంత వేగంగా 1000 కోట్ల క్రాస్ చేసిన సినిమాగా పుష్ప 2 ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఇప్పటికే 1830 కోట్లకు పైగా వసూలును క్రాస్ చేసేసింది అని చెప్పి వాళ్ళు అధికారికమైన పోస్టర్ ఇచ్చారు. త్వరలోనే ఇంకొక 50 కోట్ల సినిమా కలెక్ట్ చేస్తే మాది ఇండియాలోనే నెంబర్ 1 అంటే కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 మూవీ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఇవంతా సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది.
ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు అధికారికంగా మేము 1800 కోట్లకు పైగా మేము ఇన్ని వసూళ్లు వచ్చాయని ఎప్పుడైతే చెప్పారో దీనిపైన ఐటీ శాఖ అధికారులు గమనిస్తున్నారన్నమాట. అసలు ఇంత అంటే వాళ్ళు అంటే ఎప్పుడైతే మేకర్స్ మాకు ఎక్కువ టికెట్ కావాలి అంటే రెగ్యులర్గా 100, 200, 300 పెంచే టికెట్ని 1300 చేసుకుని అమ్ముకున్నారు పుష్ప 2కి. అసలు ఎందుకు ఇంత రేట్స్ పెంచారు అంటే మేము ఎక్కువ ప్రొడక్షన్ పెట్టాము, అంటే ప్రొడక్షన్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసాము అన్నారు. సో దీనిపై ఇదంతా ఏమవుతుంది అంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ప్రొడ్యూసర్స్కి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే వీళ్ళు టికెట్ రేట్స్ పెంచుకున్నారు, ఇప్పుడు వీళ్ళు 1800 కోట్లని అనౌన్స్ చేశారు. దీంట్లో వచ్చినట్టు అంటే వీళ్ళు కరెక్ట్గా జిఎస్టీ కడుతున్నారు. ఇప్పుడు 1800 కోట్లకి మనకు 18%, 20% జిఎస్టీ అంటే ఎన్ని కోట్లు కట్టాలి? ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్స్, అంటే వీళ్ళు జిఎస్టీ కడుతున్నారా లేదా మైత్రి మూవీ సంస్థ అనేది ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ తీస్తారనమాట. అంటే అంటే కీలక ఆధారాలు లభ్యమైందా లేదని ఇప్పుడు తెలియదు. రేపు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రేపు కూడా జరుగుతుంది అని చెప్పాం కదా. ఈ ఆధారాలన్నీ అంటే ఈ దాడులు అంటే ఈ శాఖ సోదాలన్నీ జరిగిన తరువాతే వీటికి సంబంధించిన వివరాలను అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటికైతే మనం ఈ న్యూస్నే మనము ఇదిగా తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.